ఇలా ఎట్టాగైనా కంచు మనసుని కంగుమని మోగించేయాలా, నా వైపు తిప్పుకొని వశపరుచుకోవాలా. ఏం చేయాలా? ఐడియా. ప్రేమలేఖతో ముందుగా ఒక బాణం విసురుదాం. మై డియర్ బ్యూటిఫుల్ కంచు, ఇయాల ఏంది మే అంత అందంగా ఉన్నావు? నిన్ను చూడగానే మనసులో గుర్రాలు కళ్ళం తెంచుకొని నీ వైపు పరిగెత్తడం మొదలెట్టాయి. శృతి మించి రాస్తే సెన్సారోళ్ళు క్షమించరని రాయట్లేదు గాని నీ అందం ఇయ్యాలా నా గుండెల్లో గుణపాలు తింపేసి ఉండాలి. అందుకే అమ్మే నా వల్ల కాక దాహంతో రాస్తా ఉండాను ఈ ఉత్తరం. దీన్ని చూసిన వెంటనే ఓ పాలొచ్చి ప్రేమతో నా దప్పిక తీరుస్తావని ఆశిస్తూ ఉండాను. ఇట్లు ఆశతో మీ ఆయన శేఖరం. దీన్ని ఆడబెట్టాలా? ఏంది ఎందాక పిలుచుండావు? అది ఇట్లా ఫోన్లో చెప్పలేను. ఏ ఫోన్లో అవుట్ గోయింగ్ ఫ్రీ లేదా నీకు? అట్లా కాదులే అమ్మే, నీకోసం ఒక ఉత్తరం రాసి పెట్టుండా. బయట మొక్కల దగ్గర పెడతాను, వచ్చి చదువుకో. చెక్క లెటర్ రాసుండా. ఏంది అది? కంచు నా ఉత్తరం చూడ్డానికి వచ్చి ఉండాది. దాన్ని చూసిన వెంటనే చెక్కిన కొబ్బరి బోండం చేతిలో పడ్డట్టు అమ్మి నా ఒళ్ళోకి వచ్చి పడతాది. పోయి గదిలో రొమాంటిక్ గా వెయిటింగ్ చేస్తూ ఉంటా. మై డియర్ బ్యూటిఫుల్ కంచు. కంచునా? ఏంది మే మొహం ఏంది నలిపేసిన టిష్యూ పేపర్ మాదిరి అట్టా పెట్టుండో? ఎందుకా? ఇదిగో ఎందుకు? ఊరియదవా ఎంత పని చేసుండవురా. అమ్మా అసలు ఏంటి సంగతి? ఏం జరుగుతోంది ఇంట్లో? ఆ వాచ్మెన్ శేఖరం నీ గురించి ఇలా ఉత్తరం రాయడం ఏంటి? అదే నమ్మి నాకు కూడా అర్థం కావట్లేదు. సచ్చినోడు ఆడి రాతల్లోనే ఎంత దాహం కనపడతా ఉందంటే ఇంకా మనిషి ఎంత దాహంతో నిండిపోయి ఉండాలా? వాడి సంగతి ఏంటో తెలుతుంపదమ్మా. అమ్మి అమ్మి ఇప్పుడెందుకులే అమ్మి, ఆడు పాప
వాడు చేసిన వెదవ పనికి ఒళ్ళు మండి రియాక్ట్ అవ్వాల్సింది పోయి పోనీలేని సర్దుకుంటావేంటి? ఏంటి కథ? కథ లేదు, కాకరకాయ లేదమ్మి. ఏందమ్మి నువ్వు నన్నే అనుమానిస్తుండావా ఏంది? ఇలాంటి పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ పెట్టి నాకు లేనిపోని అనుమానాలు పుట్టించుకో. ఆ, పద, ఆ వాచ్మెన్ గడి సంగతి ఏంటో తేల్చేద్దాం. పదమ్మి. ఉమ్. ఏవండి, టీ కావాలా? మీరెళ్ళి కూర్చోండి, నేను పెట్టిస్తాను. అక్కర్లేదు, నేను పెట్టుకోగలను. ఇదిగో చక్కెర, ఇది టీ పౌడర్, పాలు కలిపి మరిగిస్తే టీ. అయినో అది ఉప్పండి, చక్కెర కాదు. చక్కెర అంటే ఇది. తెలుసు, నా టీకి దిష్టి తగలకుండా ఉప్పుతో తిప్పేయడానికి తీసుకున్నాను. చాలండి, మీరు మీ కవరింగు. నేను మీకు టీ పెట్టిస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. అక్కర్లేదు, నేను చేసుకుంటాను. శేఖరం, ఆ? ఆ, ఆ, ఏంది మే, లెటర్ చదివి ఉండావా? చదివాను కాబట్టే ఇట్ట వచ్చుండాను. నాకు తెలుసు మే, ఆ లెటర్లో కంటెంట్ అట్టా ఉంటది మరి. దాన్ని నువ్వు చదవగానే బటర్ఫ్లై మాదిరి ఎగురుకుంటూ ఇక్కడికొచ్చి వాళ్తావని, నన్ను కోరతావని ఊహించాను. అందుకేగా ఈడ నీ కోసం ఎదురు చూస్తా ఉండాను. చూసింది చాలే గాని ఇట్ట తిరుగు ముందు. నేను తిరగను, నాకు సిగ్గేస్తా ఉండదు మే. ఓ, చేసిన సిగ్గుమాలిన పనికి ఈ సిగ్గు ఒకటే తక్కువై ఉండాది. ఓసారి తిరుగు స్వామి. నువ్విట్టా సామి సామి అంటా ఉంటే నా గుండెల్లో గిటారు వాయిస్తున్నట్టు ఉండాది మే. చచ్చినోడా, నిజమ్మడా? అమ్మో, చచ్చాం.